ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను చీల్చినా మీకు రూపాయి దొరకదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ డిమాండ్ తీర్చాలంటే నాకు డబ్బులు కావాలి. సో ఈయనేం చెప్తా ఉన్నాను, నా దగ్గర అసలు డబ్బులే లేవు, ఉన్న కొద్ది డబ్బులు కూడా పెన్షన్లు ఇవ్వాలి, మీకు ఫస్ట్ నాట్ జీతాలు ఇవ్వాలి, సో ఫస్ట్ నాట్ జీతం ఇచ్చాను నేను, గొప్ప ప్రభుత్వం అన్నది, సో నన్ను డబ్బులు అడిగితే మాత్రం చీల్చినా మీకు కోసినా కూడా ఒక రూపాయి దొరకదు మీకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏమన్నా చేసుకోకండి. మరి ఏమని చెప్తారు ఉద్యోగస్తులందరూ పోయి, ఆర్టీసీ బస్సు ఫెసిలిటీని రద్దు చేయమంటారా, షాదీ ముబారక్ రద్దు చేయమంటారా, మీరే చెప్పండి ప్రజలకి, నేను 10 లక్షల మందితో సభ పెడతా అంటున్నాడు. కరెక్టే, ఎవరికి షాదీ ముబారక్ ఇస్తా ఉన్నారో చెప్పాలి, దానివల్ల ఎవరు అభివృద్ధి చెందుతున్నారు, ఎవరికి లాభం జరుగుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చేసిన తర్వాత ఆర్టీసీ బస్సు పథకం పెట్టిన ఉన్నారు, దానివల్ల ఆటో డ్రైవర్లు ఏడుస్తూ ఉన్నారు, అలాగే మెట్రో దివాలా తీసిపోతుందని చెప్తా ఉన్నారు. ప్రజలకు ఏం ఉపయోగం జరిగింది, ఎవరు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉచితంగా ఇవ్వమని అన్నారో చెప్పాలి. సరే, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం, అవన్నీ ఇస్తున్నాం అంటే ముందు తెలియదా మరి ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని? ఒక ప్రభుత్వం చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్లనే మీకు పదవి ఇచ్చారు. మరి మీరు తీసుకుని మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు వచ్చి మేము ఉద్యోగస్తులకు ఇవ్వంటే, అంటే పని లేని వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటా పని చేసే వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వను అనేది ఏ విధానం అర్థం కావట్లేదు. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.